హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, 76 అడుగుల మేరీమాత స్వరూపాన్ని ఇక్కడైతే ప్రతిష్ఠించారు. చూడ్డానికి చాలా బాగుంది. మనం దగ్గరుండి తల పైకెత్తి అయితే చూడలేము, కొంచెం డిస్టెన్స్లో అయితే ఉండి చూడాలి, అంత ఎత్తుగా ఉంది. ఇక్కడ ఈ అద్భుత మేరీమాత స్వరూపం మెయిన్ రోడ్ నుండి చూస్తే వ్యూ మాత్రం మనకైతే ఇలా కనిపిస్తుంది. బస్ స్టాప్ దగ్గర నుండి మెయిన్ రోడ్లో ఉండడం వల్ల వెళ్ళడం కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. బస్ స్టాప్లో దిగేసి అయితే మనం వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ చర్చ్కి అయితే మనమైతే వెళ్ళొచ్చు. ఈ అద్భుత మేరీమాత పాలేరు విలేజ్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉంది. ఖమ్మం టు హైదరాబాద్ వెళ్ళే రూట్లో మనకి పాలేరు అయితే టచ్ అవుతుంది. మీరు వ్యూ అయితే చూస్తూ ఉండండి, నేను మీకు డీటెయిల్స్ అయితే చెప్తూ ఉంటాను. అద్భుత మేరీమాత ప్రతిష్ఠించడానికి ఒక రీజన్ అయితే ఉంది. అప్పటి పాలేరు విచారణ గురువులు కొమ్ము ఆంటోనీ గారు ఫాదర్ అయ్యి అప్పటికి 25 ఇయర్స్ అయితే అవుతుంది. ఆ 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో తను ఏమనుకున్నారు అంటే, నాకు జరిగిన మేలులకి నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా కలలో మేరీమాత అయితే ప్రత్యక్షమయ్యి నాకు 76 అడుగుల స్వరూపాన్ని అయితే ప్రతిష్ఠించమని అయితే చెప్పారు. సో అలానే మే 5th 2024లో అయితే ప్రతిష్ఠించారు. అలాగే అక్కడ ఉన్న సిస్టర్ హెలెన్ గారికి 2 కిడ్నీలు అయితే డ్యామేజ్ అయ్యి అప్పుడు ఆ టైంలో 9 వీక్స్ అయితే అక్కడ ప్రేయర్ చేయగా తనకి 2 కిడ్నీలు కూడా క్యూర్ అయ్యాయి. ఇక్కడ ఇలా ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతున్నాయి. అలాగే ప్రతి అమావాస్యకైతే నైట్ టైంలో 7 to 9 అయితే ఇక్కడ దివ్య బలి పూజ ఉంటుంది. దివ్య బలి పూజ తర్వాత ఇక్కడే భోజనాలు, అన్నదానం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో ఎలాంటి కష్టాలున్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక్కసారి అయితే తప్పకుండా ఈ అద్భుత మేరీమాతను అయితే దర్శించుకోండి. మీ ప్రాబ్లమ్స్ ఎలాంటివైనా కానీ ఈ అద్భుత మేరీమాత తప్పకుండా తీరుస్తుంది. మనకి ఖమ్మం నుండి అయితే పాలేరు 26 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి లోపలికి వెళ్ళే ప్రాబ్లం లేకుండా, దూరం వెళ్ళే ప్రాబ్లం లేదు కాబట్టి మనమైతే హ్యాపీగా అయితే అక్కడికి రీచ్ అవ్వచ్చు. ఈ 76 అడుగుల అద్భుత మేరీమాతనైతే మనం చూడగానే అయితే మనసులో చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా అందరూ ఒకసారి అయితే విజిట్ చేయండి. విజిట్ చేసి అయితే మీ బాధలు చెప్పుకోండి. అమ్మ తప్పకుండా అయితే కష్టాలను అయితే తీరుస్తుంది. మనకైతే వ్యూ మొత్తం ఇలా అయితే ఉంటుంది. అద్భుత మేరీమాత పక్కనే లెఫ్ట్ సైడ్లో అయితే మనకి చర్చ్ అయితే ఉంటుంది. ఆ చర్చ్ అయితే నేను ఇంటీరియర్ వ్యూ కూడా అయితే నేను క్లిప్ తీశాను, బట్ ఆ క్లిప్ అయితే నాకు మిస్ అయింది. సో అందుకే నేను ఇక్కడైతే మెన్షన్ చేయట్లేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే లోపల వ్యూ మొత్తం మీకు తప్పకుండా షేర్ చేస్తాను. లోపల వ్యూ మాత్రం నేను చిన్న చిన్న పిక్స్ అయితే ఎండింగ్లో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. మనకైతే అక్కడికి వెళ్ళగానే ఒక మంచి వైబ్ అయితే మనకు మనసులో హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఒక టయాస్ కూడా ఉంది. పెద్ద పెద్ద మీటింగ్స్ కానీ ప్రేయర్స్ కానీ జరిగినప్పుడైతే ఈ టయాస్ అయితే యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా, వ్యూ అయితే ఇలా ఉంది. ఆ అద్భుత మేరీమాతనైతే చూడడానికైతే మనకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంత పెద్ద 76 అడుగుల అద్భుత మేరీమాతనైతే నేనైతే ఇక్కడే చూస్తున్నాను. మీరు ఎవరైనా ఎక్కడైనా చూసారా? ఆ ప్లేసెస్ ఎక్కడైనా ఉన్నాయా? మీకు తెలిస్తే నాకు కామెంట్ అయితే చేయండి. చాలామందికి పాలేరు అనగానే అంటే తెలిసిన వాళ్ళకి కొంతమందికి తెలియచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలిసిన వాళ్ళకైతే పాలేరు అనగానే మనకి పాలేరు రిజర్వాయర్ అయితే గుర్తొస్తుంది. ఇదైతే పాలేరు డ్యాము. ఈ రెయినీ సీజన్ కాబట్టి మనకైతే వాటర్ అయితే ఇన్ఫ్లో అయితే వచ్చున్నాయి. సో ఇక్కడ ఇంత వాటర్ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఉండడానికి మనకైతే రీసెంట్గానే అయితే సాగర్ నుండి అయితే వాటర్ రిలీజ్ చేశారు. అవుట్ఫ్లో అయితే వచ్చి ఈ పాలేరుకి అయితే వాటర్ మొత్తం వచ్చున్నాయి.
లేక్స్ దగ్గరికి డ్యామ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడైతే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. స్లిప్ అయిపోయి పడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. చూడండి చాలా వాటర్ అయితే వచ్చున్నాయి పాలేరు డ్యామ్లో అయితే. ఇక్కడ ఇంకొకటి ఫిషెస్ అయితే పడుతున్నారు. మనకైతే కావాలి అంటే లైవ్ ఫిష్ కూడా మనకైతే ఇస్తారు. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఉన్నాయి కదా మెయిన్ రోడ్కి ఇలా అయితే చిన్న చిన్న షాప్స్ లాగా అయితే పెట్టున్నాయి. ఇక్కడ లైవ్ ఫిషెస్ అయితే ఇస్తారు. మనకి ఎలాంటి ఫిష్ కావాలంటే అలాంటివి అయితే ఇస్తారు. మన ముందైతే పట్టి ఇవ్వమన్నా కూడా ఇస్తారు. అక్కడైతే పట్టి అయితే ఇస్తున్నారు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. అయితే మనమైతే వెళ్ళకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఇదేంటి అంటే లెఫ్ట్ కెనాల్, నాగార్జున సాగర్ నుండి అయితే ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తాయి. పాలేరు అంటున్నా మరి నాగార్జున సాగర్ అంటున్నా ఏంటని అనుకుంటున్నారా? ఇదైతే లెఫ్ట్ కెనాల్, నాగార్జున సాగర్కి లెఫ్ట్ కెనాల్. అక్కడ నుండి అయితే మనకి అవుట్ఫ్లో ఇస్తే ఇక్కడ నుంచి అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇక్కడ కెనాల్ ఉంది. ఇక్కడ నుండి అయితే మనకి నాగార్జున సాగర్ నుండి అయితే వాటర్ వచ్చి పాలేరుకి అయితే చేరుతాయి. అక్కడ మిషన్ భగీరథ అయితే దీనికి ఒడ్డు మీదే ఉంది. చూడండి చాలా వాటర్ అయితే పాలేరుకి వచ్చి అయితే చేయండి. చాలా వాటర్ అయితే మనకి కనిపిస్తుంది. నేను వెళ్ళిన టైంలో అంత రెయినీ ఏం లేదు, కానీ రెయినీ సీజనే కానీ ఫుల్ ఎండగా ఉంది. సో అందుకే నేను అంబ్రెల్లా అయితే యూజ్ చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఫిషెస్ అయితే పడుతున్నారు. ఎవరికైనా కావాలి అంటే ఇక్కడ ఫ్రెష్గా అయితే మనకు దొరుకుతాయి. సో అంతే అండి, వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా అయితే అద్భుత మేరీ మాతని అయితే విజిట్ చేయండి. మీకు కనుక వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.